తను అనుకున్నది మొహం మీదే చెప్పేస్తున్నారు. చెయ్యాలనుకున్నది ధైర్యంగా చేసేస్తున్నారు. శాంభవి గారి భర్త మా ఆయనంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ జీకే గారి స్నేహితుడు ఆయన పేరేదో ఉందన్నావు? రామ్జీ. ఆ రామ్జీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశావా? జీకే గారి గురించి కూపి లాగావా? నా వంతు ప్రయత్నం నేను చేశానక్క. ఆ రామ్జీ బయటపడకపోగా శాంభవి గారు సమయానికొచ్చి అడ్డుపడి ఇంకేమీ అడిగే అవకాశం లేకుండా చేసింది. నేనొక మాట చెప్తాను, వేరేగా అనుకోకు శారదా. ఇంతకుముందు నేను చెప్పినట్టు నీ శివరాం నీకు కొంచెం కూడా అనుమానం కలగకుండా పక్కా ప్లాన్ ప్రకారం జీకేలాగా నటిస్తున్నాడేమో. అంటే శాశ్వతంగా నాకు దూరంగా ఉండడానికి ఇదంతా చేస్తున్నారా అక్క? చెప్పడానికి నాకు, వినడానికి నీకు బాధగా ఉన్నా నాకైతే అదే అనిపిస్తుంది శారదా. అదే నిజమైతే నేనసలు భరించలేనక్క. నా భర్తని నేను ఎంతో ప్రేమించాను. తను జైలు పాలు కాకూడదని నేను శిక్ష అనుభవించాను. నా సొంత అన్న కుటుంబానికే నేను శత్రువునయ్యాను. ఇదంతా చేసిందే ఆయన కోసమే కదా. నువ్వేం ఆవేశపడకు. మనం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ అలా అవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశానంతే.